ఆయన పదే పదే చెప్తుంటే ఇప్పుడు ఎమ్మెల్యే మీద గారు వస్తున్న ఆరోపణలు ఏంటి? అరవ శ్రీధరు తప్పు చేశారు అంటూ మీడియా పెద్ద ఎత్తున వీడియోలు పెడుతుంది. ఆవిడ కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఎవరో కావాలనేది క్రియేట్ చేసింది కదా, డైరెక్ట్గా ఆవిడే చెప్తున్నది. ఓకే, మీకు ప్యానల్ మెంబర్స్ కి 99 టీవీ వీక్షకులకి అందరికీ నమస్తేనండి. నమస్తే. నా వాయిస్ క్లారిటీగా ఉందా సార్? మాట్లాడండి సార్, ఇప్పుడు ఫస్ట్ నేను మాట్లాడడం కన్నా నిన్నటి నుంచి తొళ్ళగొట్టి మీసాలు తిప్పేసుకొని మేము సానుభూతి పరులం, ప్రజల పక్షాన మాట్లాడతాము, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్పేసి మీడియా సాక్షిగా మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత నేను ఒక 10 నిమిషాలు మాట్లాడదు కానీ మళ్ళీ వస్తుంది, సెకండ్ రౌండ్ వస్తుంది. ఫస్ట్ మీరు చెప్పండి, దీన్ని ఏమనుకుంటున్నారు? మీరు నమ్ముతున్నారా? ఇది నిజం అనుకుంటున్నారా? సార్, పక్కా ఇదైతే హనీ ట్రాప్. ఇదైతే మేము పూర్తి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే నిన్న అక్కడ రైల్వే కోడూరులో ఉన్నటువంటి మా పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు నిన్న విరమించడం జరిగింది. ఎందుకంటే వీణ అలియాస్ ఇసుకపట్ల హర్ష వీణ ఈవిడ పేరు. ఈవిడిది స్వగ్రామం వచ్చేసి బద్వేలులో ఈవిడ చదివింది వీరారెడ్డి కాలేజీలో. ఈవిడ ప్రామాయణం గురించి చదువుకున్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి కానీ ఒక్కొక్కరి దగ్గర నుంచి 17 లక్షలు ఇట్లాగా డబ్బులు వసూలు చేయడం కానీ ఒక వ్యక్తి చనిపోవడానికి కూడా కారణం అయిందని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే అండి 2013-14లో రాము ఆచార్య అనే అతన్ని ప్రేమించి మోసం చేస్తే అతను ఆసుపత్రి పాలైతే ఇవాళ రోజు నా పేరెంట్స్ కూడా అమ్మాయిని చీకొట్టే పరిస్థితి. తర్వాత పుష్పరాజు, తర్వాత శివ, తర్వాత 2018 వచ్చి సాయి మనోజు, తర్వాత మణిరాజు రెడ్డి, ఇట్లాంటి చెప్పుకోవాలంటే లిస్టు చాలా పెద్దది ఉంది. 2019 తర్వాత రైల్వే కోడూరు వచ్చారు ఆవిడ. మరి రైల్వే కోడూరు వచ్చిన తర్వాత మరి తిరుపతిలో రూమ్ ఎందుకు తీసుకున్నారంటే మణిరాజారెడ్డి అనే అతనితో ఆవిడ ప్రేమ అని చెప్పేసి ఆవిడ సన్నిహితంగా ఒక రూమ్ తీసుకుని అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే ఆవిడ చెప్పిన మనకి తెలుసో తెలియదు, ఇప్పుడు ఎంక్వైరీ చేశారు కదా, అది వేసాక చూద్దాం. అదే సార్, అంటే నేను చెప్పాలి కదా. 5 సంవత్సరాలు అయింది మా భర్త నుంచి నేను దూరంగా ఉన్నాను, 3 సంవత్సరాలు పిల్లోడు ఉన్నాడని చెప్పేసి అని అంటుంది. సరే, ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్పేసి మేము కూడా మాట్లాడతాం. కానీ తప్పు ఎమ్మెల్యే చేసినా ఎవరు చేసినా కానీ పార్టీ నిర్ణయం అయితే 24 గంటలు తిరగకుండానే పార్టీ అధ్యక్షులు ఢిల్లీలో ఉన్నా కానీ జనసేన తీసుకున్న నిర్ణయం ఏంటనేది ఇవాళ రోజున కూటమి ప్రభుత్వంలో మీరు చూస్తున్నారు. సో ఇక్కడ ఆధారాలు లేని మాటలు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది, ఆవిడ స్క్రీన్ షాట్లు సంబంధించి చూపిస్తుంది. కానీ ఒక పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరూ కూడా సోషల్ మీడియా ప్రకారంగా 2-3 గంటలు కూడా ఎక్కడా కూడా ప్రస్తావన చేసిన కోకోలలో ఎక్కడన్నా కనిపించినాయా? ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మాయి నాకు వెనక ముందు ఎవరూ లేరు అని చెప్పేసి ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి గగ్గోలు పెట్టుకొని ఏడుస్తే ఆవిడికి కొంచెం ఆర్థిక సహాయం అందించి ఎవరు ఇప్పుడు మనం అరవ శ్రీధర్ గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆవిడ గగ్గోలు పెట్టుకొని చెప్తే నేను ఢిల్లీ వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తానండి, నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి అని ఆ డబ్బులు కూడా ఎగ్జామ్స్ రాయకుండా ఆవిడ ఖర్చు పెట్టుకున్న వైనం. ఎందుకంటే మీకు ఇంతకు ముందు నేను పంపించాను కొన్ని ఎఫ్ఐఆర్ ఫైల్స్. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్స్ లో చూసుకుంటే కనుక ప్రమీల గారు అంటే అరవ శ్రీధర్ గారి తల్లి గారు పోలీసులను ఆశ్రయించి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అయితే నేను మీకు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈవిడి ఇది జరిగిన తర్వాత సాక్షాత్తు జనసముద్రం అనే పత్రిక సంబంధించి రిపోర్టర్ని ఇంట్లోకి సూర్యానగర్ లో ఆవిడ ఇంటికి పిలిపించుకొని ఎట్లాంటి అంటే లాభాషతో తిట్టుతూ నువ్వు రాసిన మ్యాటర్ ఏంటంటే అపాసుపాలు అపనిందల్లో కోటల్లో బేరం అని ఒక రాశాడంటండి ఆయన. ఈవిడి గురించి రాసిన దానికి ఆవిడ ఇంట్లోకి పిలిచి విచక్షణారహితంగా బెల్ట్తో కొడుతూ లాభాష వాడుతూ జర్నలిస్ట్ ని ఎంత ఇబ్బంది పెట్టింది. ఆయనకి 49 సంవత్సరాలు ఆయనకి. అటువంటి వ్యక్తిని అంటే హింసించడం ఎట్లాగంటే ఇది మనీ ట్రాప్ కాదా? ఇది ఈవిడ ట్రాప్ చేసి ఎంతమందిని మోసం చేయలేదా? పూర్తి ఆధారాలన్నీ మీ దగ్గర ఉన్నాయంటారు? పూర్తిగా ఆ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కానీ ఇవన్నీ తెలుసుకోకుండా వీళ్ళు ఎట్లాగంటే మేము సానుభూతి పరులు, అసలు మేము శుద్ధపోసలం, మా హయాంలో ఎటువంటి జరగలేదు అని చెప్పేసి అంటే మేము ఎక్కడ ఉంటాం? గోరంట్ల గారి గురించి తెలియదేముంది, అవంతి గారి గురించి తెలియదేముంది, అంబటి గారి గురించి తెలియదేముంది, విజయసాయి రెడ్డి గారి గురించి తెలియదేముంది? ఇన్ని మాటలు మాట్లాడతా ఇవాళ రోజున అసలే మనిషా పశువు అని మాట్లాడడం
ఆయన సంస్కారానికి వదిలేయాలి కదండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన పార్టీ నుంచి ఇటువంటి ఒక వ్యక్తి మీద అయినా కానీ ఆయన చర్య తీసుకున్నారా వాళ్ళ హయాంలో? ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇవాళ రోజున మరి ప్రెస్ మీట్ పెట్టి ఈయన మాట్లాడడం, వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు, వాళ్ళకి మాట్లాడే అధికారం లేదు. జనాలు వాళ్ళకి 175కి 11కు పరిమితం చేశారు. వాళ్ళ అర్హత కోల్పోయి వాళ్ళ రోజున జనసేన అని కూటమిలో విచ్ఛిన్నం చేసి దాన్ని ఖచ్చితంగా అయితే కూటమిని విచ్ఛిన్నం చేయాలి, ఏదో ఒకటి అబాస్ పాలు చేయాలని సొంత మీడియాలు పత్రికలు వాడుకుంటూ వాళ్ళ ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు. కానీ రేపు రానున్న రోజుల్లో అరణ్య శ్రీధర్ గారి ప్రకారంగా ఇటువంటి ఏమన్నా నిజాలు అయితే కనుక పార్టీ తీసుకునే నిర్ణయం ఎటువంటిది అనేది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళ రోజున 3 కమిటీలో శివశంకర్ గారు లాంటి వ్యక్తిని పెట్టారు. ఆ శివశంకర్ గారి గురించి మీడియా మిత్రులు మీకు కూడా తెలిసిందే. ఓకే, నేను మాట్లాడాను, ఆయన నాకు క్లారిటీ ఇచ్చాను. నేను ఆయన ఎక్స్క్లూజివ్గా నాతో లైవ్లో జాయిన్ అయ్యారు, నేను ఆయనతో మాట్లాడాను. చూద్దాం మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు రెస్పాండ్ ఎదిరిగండి. చిన్నపరెడ్డి గారు సార్, గుడ్ ఈవినింగ్. ఏంటి చిన్నపరెడ్డి గారు, వాళ్ళు ఏం చేయకుండానే